తెలంగాణ వెబ్సైట్ 2025 బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజనీర్లు లాంటి కోర్సులకు సంబంధించి ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. మనం ఈ వీడియో లోపల ఎవరికైతే ఫేజ్ 1 లోపల సీట్ రాలేదో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, అండ్ ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి నాకు కాలేజ్ నచ్చలేదు బ్రో, వచ్చిన కోర్స్ నచ్చలేదు బ్రో, ఫీ ఎక్కువైంది బ్రో అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ గురించి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. సీట్ రాని వాళ్ళ గురించి, సీట్ వచ్చి నచ్చని వాళ్ళ గురించి. సో డీటెయిల్గా అయితే నేను మాట్లాడతా. కాబట్టి ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్గా తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం, అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు ఏదైనా అప్డేట్ ఇస్తే ఆ అప్డేట్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రూపం లోపల. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి, అండ్ కింద ఒక హైప్ బటన్ అని ఉంటుంది, ఆ హైప్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఎవరైతే లైక్ ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ కోరుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో మనం ప్రీవియస్గా స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, అండ్ దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలని చెప్పి, అండ్ సీట్ ఎవరికైతే వచ్చిందో సీట్ వచ్చిన వాళ్ళకి ఆన్లైన్ ఫీ పేమెంట్ ఎట్లా చేసుకోవాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి, జాయినింగ్ రిపోర్ట్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి వీడియోస్ చేసుకున్నాం. ఆ వీడియోస్ కింద డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇస్తే ఒకసారి వెళ్ళి చెక్ చేయాలి, మీకు హెల్ప్ అవుతుంది. అండ్ బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో, సో నేనైతే సీట్ రానోళ్ళు ఏం చేయాలి అండ్ సీట్ వచ్చి నచ్చిన వాళ్ళు ఏం చేయాలి అని చెప్పే ముందు మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. మేబీ ఈ విషయం మీకు తెలుసు అనుకుంటా. మనం ఫార్మసీ అండ్ ఫార్మసీ రిలేటెడ్ కోర్సెస్కి సంబంధించి గైడెన్స్ అయితే స్టార్ట్ చేసినాం. 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్. ఈ 154 రూపీస్ సబ్స్క్రిప్షన్ లోపల మనం రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తాం, అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో నెక్స్ట్ ఏముంటుంది, ఎట్లా చేయాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి, ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి ఆల్రెడీ చెప్పినాం మనం. అండ్ ఫర్దర్గా కూడా ఫేజ్ 2 లోపల సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి కూడా చెప్తా ఉంటాం అన్నట్టు. అండ్ 100% వర్కింగ్ ట్రిక్స్ చెప్తా నేను. సో ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలనే చెప్తా, లైవ్స్ కండక్ట్ చేస్తా మీకు ఎప్పుడు అవసరమో అని చెప్పి. ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకొని లైవ్స్ 1 to 2 డేస్కి ఒకసారి, 2 to 3 డేస్కి ఒకసారి రెగ్యులర్ లైవ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో మీకు మంచి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అనేది మెయిన్గా నేనైతే మీకు చెప్తా అన్నట్టు. సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లే స్టోర్ లోపల అనలిసిక్ ట్యూటర్ అని చెప్పి యాప్ ఉంటుంది. యూ కెన్ గో అండ్ డౌన్లోడ్ అవర్ అనలిసిక్ ట్యూటర్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్. అండ్ వెన్ కమ్స్ టు బ్రో, నాకు సీట్ వచ్చింది బ్రో ఫస్ట్, ఓకేనా బ్రో, నాకు సీట్ వచ్చింది బ్రో, కానీ కాలేజ్ నచ్చలేదు, లేకపోతే నాకు వచ్చిన కోర్స్ నచ్చలేదు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి. మీకు సీట్ వచ్చింది, సీట్ వచ్చిన తర్వాత కాలేజ్ నచ్చకపోయినా, కోర్స్ నచ్చకపోయినా మనం ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే, వీ హ్యావ్ ద ఆప్షన్ కాల్డ్ ఫేజ్ 2. ఓకేనా? మనకి ఫేజ్ 2 అనే ఒక ఆప్షన్ అయితే ఉందన్నట్టు. ఓకేనా? నెక్స్ట్, బ్రో నాకు సీటే రాలేదు బ్రో అని ఎవరైతే అంటున్నారో వాళ్ళకి కూడా ఆప్షన్ ఫేజ్ 2. ఓకేనా? సో ద ఓన్లీ ఆప్షన్ ఈస్ ఫేజ్ 2. నువ్వు వెబ్ ఆప్షన్లు పెట్టుకొని సీట్ రాకపోయినా, నీకు సీట్ వచ్చి కాలేజ్ ఆర్ కోర్స్ అనేది నచ్చకపోయినా, ద ఓన్లీ ఆప్షన్ వీ హ్యావ్ ఈస్ ఫేజ్ 2. ఈ ఫేజ్ 2 ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అనే విషయానికి వస్తే, మనకు వీళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం, ఓకేనా. సో మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడే డీటెయిల్ నోటిఫికేషన్ అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, ఇందులోపలే మనకు ఫేజ్ 2 ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా? సో మనకి 16th అక్టోబర్ 2025 రోజు స్లాట్ బుకింగ్ ఉంటుంది. ఓకేనా? 16th అక్టోబర్ 2025 రోజు స్లాట్ బుకింగ్ ఉంటుంది. 17th అక్టోబర్ 2025 రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 17th and 18th అక్టోబర్ రోజు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా? సో మనకి 16th అక్టోబర్ నుండి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత 17th అక్టోబర్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. 18th, సో 17th and 18th కదా, 17th and 18th ఏమో వెబ్ ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా? 17th and 18th అనేది వెబ్ ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇది ఫేజ్ 2కి సంబంధించిన షెడ్యూల్. సో యాజ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ టైం నేను ఈ వీడియో చేసేప్పటికి ఇది ఓల్డ్ షెడ్యూల్. ఓకేనా? మనకు ఫస్ట్ ఏదైతే డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారు చూసారా వీళ్ళు, సో ఫస్ట్ ఫేజ్కి సంబంధించి, సెకండ్ ఫేజ్కి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో ఆ షెడ్యూల్ ప్రకారం చెప్తున్నా. ఏదైనా చేంజెస్ అయితే ఫర్దర్గా నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. ఓకేనా? నేను వీడియో రికార్డ్ చేసే టైంకి, మీరు వీడియో చూసే టైంకి మ్యాక్స్
ఎట్లాంటి చేంజెస్ కావు. ఏమైనా చేంజెస్ అయితే నేను కామెంట్ సెక్షన్ లోపల పిన్ చేసి పెడతా కామెంట్, ఒకసారి చెక్ చేసుకుండ్రి. ఓకేనా. సో మీకు కాలేజ్ నచ్చకపోయినా, మీకు వచ్చిన కోర్స్ నచ్చకపోయినా, మీకు ఫేజ్ 1లో సీట్ రాకపోయినా ద ఓన్లీ ఆప్షన్ వీ హ్యావ్ ఈస్ ఫేజ్ 2. ఈ ఫేజ్ 2 అనేది 16th అక్టోబర్, 17th అక్టోబర్ అండ్ 18th అక్టోబర్ రోజు అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో 16th అక్టోబర్ స్లాట్ బుకింగ్ ఉంటుంది. ఎవరు చేసుకోవాలి బ్రో ఈ స్లాట్ బుకింగ్ మరి అనే విషయానికి వస్తే, ద క్యాండిడేట్ హూ డిడ్ నాట్ అటెండెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ద క్యాండిడేట్ హూ డిడ్ నాట్ బుక్డ్ దర్ స్లాట్ ఇన్ ఫేజ్ 1. ఎవరైతే ఫేజ్ 1 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కారో, ఎవరైతే ఫేజ్ 1 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి స్లాట్ బుక్ చేసుకోరో, వాళ్ళు ఫేజ్ 2 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్కి స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాలి. బ్రో నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయినా, వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నా, నాకు సీట్ రాలే. బ్రో నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయినా, వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నా, నాకు సీట్ వచ్చింది కానీ కాలేజ్ నచ్చలే అనుకున్న వాళ్ళు మళ్ళీ స్లాట్ బుకింగ్ అవసరం లేదు. 16వ తారీఖు తోటి మనకు పని లేదు. 17వ తారీఖు తోటి, లైక్ 17వ తారీఖు రోజు మనకు వెబ్ ఆప్షన్లు స్టార్ట్ అవుతాయి కాబట్టి 16th డేట్ తోటి మనకు సంబంధం లేదు. ఓకేనా. 17th అండ్ 18th అనేది మనకు అవసరం అకార్డింగ్ టు షెడ్యూల్. ఓకేనా. సో ఫస్ట్ షెడ్యూల్, డీటెయిల్ నోటిఫికేషన్స్ ఫస్ట్ షెడ్యూల్. ఏమైనా చేంజెస్ అయితే నేను చెప్తాను. మళ్ళీ ఎందుకు మెన్షన్ చేస్తానంటే మేబీ కొన్ని చేంజెస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. కాబట్టి అది. అండ్ 17th అండ్ 18th అక్టోబర్ రోజు మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అన్నట్టు. ఓకేనా. ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేసి నీకు సీట్ వచ్చి కాలేజ్ నచ్చకపోయినా, కోర్స్ నచ్చకపోయినా యూ కెన్ గివ్ వెబ్ ఆప్షన్స్. ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేసి నీకు సీట్ రాకపోయినా యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 2. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ ఇచ్చినావు అంటే నువ్వు పార్టిసిపేట్ చేసినట్టే. సింపుల్లీ 17 తారీఖు, 18 తారీఖు నీకు సీట్ వచ్చినా రాకపోయినా నువ్వు వెబ్ ఆప్షన్లు ఇవ్వచ్చు. అండ్ నీకు సీట్ వచ్చి నచ్చకపోయినా వెబ్ ఆప్షన్లు ఇవ్వచ్చు. ఓకేనా. సో ఇట్లా మనమైతే ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఫేజ్ 1లో సీట్ రాకపోయినా, ఫేజ్ 1లో సీట్ వచ్చి నచ్చకపోయినా వీ హ్యావ్ ద ఓన్లీ ఆప్షన్ ఈస్ ఫేజ్ 2. ఇంకేమన్నా ఫేజెస్ ఉంటాయంటే మేబీ. ఓకేనా. ఏమన్నా సీట్స్ మిగిలి ఉంటే ఇంకొక ఫేజ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. సో ఎగ్జాక్ట్గా మనం అయితే చెప్పలేము. ఇంకా ఫర్దర్గా ఫేజ్ ఉంటే మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ మనకున్న షెడ్యూల్ అయితే ఇది. ఓకేనా. మనకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇచ్చారు, ఫైనల్ ఫేజ్ అని చెప్పి ఇచ్చారు అన్నట్టు. సో ఈ ఫస్ట్ ఫేజ్కు సంబంధించి మనకు కౌన్సిలింగ్ లైక్ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ అయితే అయిపోయినాయి. ఓకేనా. సో లైక్ సీట్ అలాట్మెంట్స్ కూడా రిలీజ్ అయిపోయినాయి అన్నట్టు. అండ్ సెకండ్ ఫేజ్కి సంబంధించి వీ హ్యావ్ టు చెక్ వెదర్ వాళ్ళు ఏదైనా చేంజెస్ చేస్తారా అని చెప్పి మనం అయితే వెయిట్ చేద్దాం. సో ఇది. అండ్ ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు ఎట్లాంటి టెన్షన్ తీసుకోకూరి. సో ట్రై ఇన్ ఫేజ్ 2. ఫేజ్ 1లో సీట్ వచ్చి నచ్చిన వాళ్ళు కూడా లెట్స్ గో ఫర్ ఫేజ్ 2. ఫేజ్ 2లో గట్టిగా ట్రై చేద్దాం. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండి సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అనుకుంటే 154 రూపీస్ ఉంటుంది అనలిసిస్ రిక్రూటర్ యాప్ లోపల. మనకైతే ఈ సబ్స్క్రిప్షన్ బేస్డ్ గైడెన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. లైవ్స్ కండక్ట్ చేసుకుంటాం. ఆ లైవ్ లోపల నన్ను డైరెక్ట్గా డౌట్ అయితే అడగచ్చు. ఓకేనా. సో ఇది. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండదు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్లా చేసుకోవాలి, స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి, అండ్ వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పి ప్రీవియస్ వీడియోస్ చేసుకున్నాం. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లోపల ఒకసారి చెక్ చేయండి. డూ ఫాలో అస్. థ్యాంక్ యూ సో మచ్.